హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. ఈ మధ్య కాలంలో భారతీయ విద్యా వ్యవస్థ మీద చాలా విమర్శలు వస్తున్నాయి. అది సిలబస్లో మార్పులు అయితేనేమి, లేకపోతే చాలామంది పట్టభద్రులు అవుతున్నారు కానీ ఉద్యోగాలు దొరకట్లేదు అని చెప్పేసి. అంతెందుకు 2024లో ఎవరైతే డిగ్రీ పాస్డ్ అవుట్ అయ్యారో వాళ్ళలో దాదాపుగా 90% మందికి ఉద్యోగాలు లేవు అని చెప్పేసి నివేదికలే చెప్తున్నాయి సాక్ష్యంగా. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు నాకు కంటబడ్డది. దీని గురించి ఖచ్చితంగా మాట్లాడాలని చెప్పేసి మీ దగ్గరకు వచ్చిన, మీ ముందుకు వస్తున్న ఇట్లా. అయితే ఒకవేళ మీకు ఈ మీమ్ కనుక కరెక్ట్గా కనిపించకపోతే నేను స్క్రీన్ పైన వేస్తా, మీకు కనపడకపోవచ్చు, నేను స్క్రీన్ పైన వేస్తా. అది చూసిన తర్వాత నా మాటలు మీకు ఎట్లా అర్థమవుతాయో చూడండి. మాట్లాడుకోవాలంటే ఈ దేశపు విద్యా విధానం బట్టి చదువులను నేర్పించింది. 1000కి 970 మార్కులు వచ్చిన మా ఊరు విద్యార్థి ఒకడికి ఎంసెట్లో 1,00,000కు పైగా ర్యాంక్ వచ్చింది. అప్పట్లో గ్రేస్ మార్కులు కలిపే పద్ధతి ఉండేది. అది లేకపోతే ఆ ర్యాంకులు కూడా రావు. రాజశేఖర్ రెడ్డి విద్య మీద పెట్టాల్సిన ఖర్చును రీఎంబర్స్మెంట్ పేరుతోటి కాలేజీలకు దోచిపెట్టిండు. అయితే అందులో కొంత బడుగు వర్గాలకు న్యాయం జరిగిన మాట అయితే వాస్తవమే, కానీ అవసరానికి మించి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉత్పత్తి అయ్యారు. దాంతో ఇంజనీర్ అనే పదమే పెద్ద జోక్ అయిపోయింది. ఇదంతా అప్పటిదాకా కోళ్ల ఫారాలు నడిపించినటువంటి స్థలాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టుక రావడం వల్లనే జరిగింది అనుకోవచ్చు. ప్రపంచ బ్యాంకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నిబంధనలకు అనుగుణంగా ఇక్కడ చీప్ లేబర్ తయారవుతారు. ఈ దేశ విద్యా విధానం అందుకు దోహదం చేస్తుంది కూడా. గూగుల్, బీగుళ్లకు సీఈఓలు అయితే అవుతారు మనోళ్ళు, అంతేగాని గూగుల్కి పోటీగా ఇక్కడ సంస్థలు అయితే రావు. ఇక్కడి రాజకీయము, ఇక్కడి విద్యా విధానము అందుకు సహకారం చేయవు. ఆడలేక మధ్యలో ఓడ అనే బ్యాచ్ ఉంటుంది కదా, అది ఏం చేస్తుంది అంటే ఆ బ్యాచ్ అంతా ఇదంతా వదిలేసి రిజర్వేషన్ల మీద పడేడుస్తుంది. పైగా వీళ్ళ 6 అంకెల ర్యాంకులు, కొన్నిసార్లు అసలు ఏ ర్యాంకు లేకపోయినా కానీ డబ్బుతోన సీట్లు కొంటారు. ఆ సోషల్ క్యాపిటల్ కూడా రిజర్వేషన్ అని గుర్తించరు. మరి దీని గురించి ఏం చెప్తాం ఇప్పుడు? మన దేశంలో ఉన్నటువంటి చదువులల్లో స్కిల్ వేరు, చదువు వేరు అని మనం అర్థం చేసుకుంటే కానీ ఈ విద్యా వ్యవస్థను ప్రశ్నించము. ఈ విద్యా వ్యవస్థలో తేవాల్సిన మార్పులు రావు. మనం ప్రశ్నించినంత వరకు ఈ రాజకీయ నాయకులు కూడా కొంచెం కూడా పట్టించుకోరు.